ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. ఆయన యొక్క వాక్య లేఖనాలు ఆయన చిత్తానుసారంగా మనం చదువుకుంటూ ధ్యానిస్తూ దాని ప్రకారంగా నడుచుకుంటున్నాం. వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నాం కనుక మనమందరం సంతోష సమాధానంగా ఉండాలని ఉంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. చూడండి, గడిచినటువంటి దినాల్లో ప్రేమను గురించి నేను మీతో పంచుకుంటూ వచ్చాను. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు, ఆ ప్రేమ మనలో పనిచేసేటప్పుడు ఎలాంటి జీవితం మనం జీవించగలుగుతాం అనేటువంటి విషయాన్ని నేను మీతో నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలుగుతున్నాను. ఇది ఏదో ఒక ఉద్దేశముతో మాట్లాడడం కాదు, కానీ దేవుని యొక్క రాజ్య ఉద్దేశము, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం మారడానికి మనలో రావాల్సినటువంటి మార్పు, ప్రేమ, ఇతరులను ప్రేమించేటువంటి గుణం ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీతో నా యొక్క అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇది వేరే విషయం అయితే కాదు, దేని గురించి మీరు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. నేను దేని గురించి ప్రమోట్ చేయడం లేదు. విషయం ఏమిటంటే, గడిచినటువంటి సంవత్సరం అక్టోబర్ నెలలో నేను మా తోటి పాస్టర్ గారు ఇద్దరు కలిసి నెల్లూరు పట్టణం నుంచి తిరుపతి పట్టణానికి పరిచర్య నిమిత్తం వెళ్తున్నప్పుడు అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. పాస్టర్ గారు నన్ను అడుగుతూ వచ్చారు, ఎలా ఉన్నది. నేను అప్పుడు చెప్పాను, అప్పుడు ఒక రాజకీయ నాయకుని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఆయన విషయమై నేను కొన్ని విషయాలు తక్కువగా మాట్లాడి, పరిపాలిస్తున్నటువంటి ఆ పరిపాలన గురించి కొద్దిగా మంచిగా గొప్పగా మాట్లాడి ఆ సందర్భంలో ఏదో మాట్లాడుతూ వచ్చాను. ఎక్కువ మాట్లాడలే, ఒక 15 minutes కూడా ఉండదనుకుంటా, అంతగానే మాట్లాడారు. దాని తర్వాత కొన్ని దినములు ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన గురించి ఇంకా అంతే, ఆయన జీవితం అయిపోతుంది, బ్రతుకుండదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అక్టోబర్ నెలలో దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నా ఆత్మలో నన్ను పరితపించింది. ఆయన గురించి అంత తక్కువ మాట్లాడాల్సిన అవసరం నాకేముంది, ఇంకొకరిని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఒకవేళ దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు కదా, ఆయన ప్రేమించినప్పుడు ఎందుకు నేను ఆయన గురించి అలా మాట్లాడాలని నాలో ఆత్మ భారం కలిగి ఆత్మలో తప్పిస్తున్నాను. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు నవంబర్ నెలలో దేవుడు నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ యొక్క రాజకీయాల గురించి నువ్వేం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, ఎవరికి సపోర్ట్ చేసినట్టు, ఎవరిని ఆపోజిట్ చేసినట్టు నువ్వేం మాట్లాడకూడదు అనేటువంటి ఒక మాటను నాకు దేవుడు ఖచ్చితంగా కరాఖండుగా చెప్పినట్టు నేను గ్రహించగలను. అప్పటి నుంచి నేను ఆ రాజకీయాల గురించి ఏం మాట్లాడలేదు. మీకు అందరికీ తెలుసు, మనకు ఎలక్షన్ జరిగినాయి, లోక్సభ ఎలక్షన్ జరిగినాయి. కొందరు పాస్టర్స్ వాటి గురించి అనేక పోస్టులు పెడుతూ వచ్చారు, అనేక రకాలుగా. నేను కూడా అనేక విషయాలుగా ఆలోచించాను, ఏదేదో చేయాలని, కానీ ఏది చేయలేకపోయాను. కానీ ఒకే ఒక 2 వీడియోలు మాత్రము వేరే పాస్టర్స్, అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం వేయాల్సినటువంటి ఓటు ఎవరికనేదాన్ని వాళ్ళు చెప్తూ వచ్చారు, వాటిని మాత్రం నేను ఫార్వర్డ్ చేయగలిగాను. మిగతా వ్యక్తిగతంగా నేను ఏది పంచుకోలేదు. ఎందుకంటే నాలో ఆ ప్రేమ పనిచేయడానికి ఆరంభించింది. ఆ ప్రేమ నేను గుర్తిరిగాను, ఆ ప్రేమ నేను గ్రహించగలిగాను. అప్పుడు నేను ఇరువురిని ప్రేమించగలిగాను. చూడండి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం పోయిందనే బాధ నాకు లేదు, వచ్చిన వారిని గురించి నేను పొగడ్తల్లో కూడా ఏది పెట్టుకోలేదు. ఎందుకంటే నా హృదయంలో యేసు ప్రభు ప్రథమ స్థానం ఇచ్చి ఆ ప్రేమ నేను అనుభవిస్తున్నాను కనుక ఇరువురిని ఒకే రకంగా ప్రేమించేటువంటి అనుభవం. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఇద్దరు వ్యక్తుల గురించి ఇద్దరు రాజకీయ నాయకుల యొక్క పేర్లు చెప్పి, వారు ఒకరిని వరుసకు అంకుల్ అని చెప్తూ, ఇంకొకరిని వరుసకు తాత అని చెప్తూ, ఇంకొక వరుసనికి అంకుల్ అని చెప్తూ, ఇలా వారిలో ఏ భేదం లేకుండా, వారికి చిన్నప్పటి నుంచే రాజకీయం గురించి ఏది మాట్లాడకుండా వారి ఇరువురిని చూడగా, ఒక అతను వయసులో ఉన్నాడు తాత అనే విధంగా, ఇంకొకరు మంచి వయసులో ఉన్నాడు ఆయనకు అంకుల్ అని చెప్పే విధంగా, లేకుంటే బాబాయ్ అని చెప్పే విధంగా, ఇలా వారిని పిల్లలకు నేను బోధిస్తున్నాను. మా పిల్లలకు నేను అలా బోధిస్తున్నాను. ఎందుకంటే మనలో యేసు ప్రభు ప్రేమ ఉన్నప్పుడు మనం ఇరువురిని ప్రేమించాలి. దేవుడు మంచి వారి మీదను చెడ్డ వారి మీదను వర్షంను కురిపిస్తాడు. ఇద్దరిని యేసు ప్రభు ప్రేమిస్తాడు, ఏ రాజకీయ నాయకుననే ప్రేమిస్తాడు. ఆ రకంగా నా జీవితంలో నేను ఆ రాజకీయ అనుభవం నుంచి దూరంగా రావడానికి, ఆ విషయం గురించి ఏది దేవుడు చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు నేను ఏది మాట్లాడకుండా ఇదివరకు, అంటే ఇది సాక్ష్యంగా పంచుకుంటాను కనుక ఆ మాట చెప్తూ వచ్చాను. కానీ ఇక మీదట ఆ రాజకీయాల విషయంలో దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది మాట్లాడకూడదు అనేటువంటి విషయం నేను గ్రహించి ఇరువురిని ప్రేమించే విధంగా చేశాను. చివరికి ఆ ప్రభుత్వంలో కొత్త వారు వచ్చారు, వారిని ప్రేమించే విధంగా, ఇంత ముందుగా పరిపాలిస్తున్న వారిని ప్రేమించేదాన్ని, అందరినీ ప్రేమించేదాన్ని. మనం చూస్తున్నాం, సెంటర్లో మరలా మనం అనేక మంది ప్రార్థన చేస్తూ వచ్చారు, గవర్నమెంట్ని మార్చాలా ఇలానే, కానీ దేవుడు మరలా ఇస్తూ వచ్చారు. ఎందుకని? దేవుని యొక్క చిత్తం అని, దేవుని చిత్తానుసారం కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రియమైన వారులారా, మనలో ఎప్పుడైతే ప్రేమ
యేసు ప్రభు మనల్ని ప్రేమించిన విధానంలో ఆ ప్రేమను మనము కలిగి ఇతరులను ప్రేమిస్తామో అప్పుడే మనం క్రైస్తవులు అనబడతాం. అనగా దీంట్లో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. పరిశుద్ధ లేఖనాల్లో 4 సువార్తలు ఉన్నాయి. వాటిని క్రైస్తవులు అనేటువంటి మనము చదువుతాం. అయితే ఒక్క సువార్త ఉంది, అది అన్యులు చదువుతారు. ఆ సువార్త నువ్వు నేను, అంటే యేసు ప్రభుని ఎరిగినట్టు మనము ఒక సువార్తగా ఉండాలి. అలా ఉండగలిగితే అప్పుడే ఆ నిజమైన ప్రేమను మనము తెలియచేయగలుగుతాం. ఇప్పుడు ఈ రాజకీయాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలా, మంచిగా వారు పరిపాలించాలా, వారి కాపుదల కావాలా, ఎవరికి అన్యాయం జరగకూడదు, ఓడిపోయిన వారికి అన్యాయం జరగకూడదు, గెలుపొందిన వారికి అన్యాయం జరగకూడదు, ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరగకూడదు. అందరికీ మంచి జ్ఞానం కలిగి న్యాయవంతమైనటువంటి పరిపాలన గావించాలి. వాటి కొరకు మనం ఇరువురు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఓడిపోయిన వారి కొరకు ఓదార్పు కొరకు ప్రార్థన చేయాలి. గెలిచిన వారు తన పరిపాలనలో నీతి నిజాయితీ యథార్థంగా చేసే విధంగా మనం ప్రార్థన చేయాలి. అది మన యొక్క కర్తవ్యం. మన క్రైస్తవులకు ఉండాల్సిన ప్రత్యేకమైన ఒక లక్ష్యం. మనం ఎవరిని గురించి కించపరిచాల్సిన అవసరం మనకు లేదు. మనం అలా ప్రార్థన చేసి ఆ ప్రేమను మనం వ్యక్తపరచగలిగితే అప్పుడే మనం నిజమైన క్రైస్తులు. అప్పుడే ఆ ప్రేమ ద్వారా మనం పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాం. మనం ప్రేమను పంచేవారంగా ఉంటాం. ఏ విధంగా యేసు క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం మార్చగలుగుతాం. ఇంకొక మాట చెప్పాలనుకుంటే, ఆయన పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే అలాంటి మార్పు మనకు ఎంతో ప్రాముఖ్యమైన అవసరమై ఉన్నది. మనం ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఇక్కడ ఈ మార్పు అవసరం ఉన్నది. అలా మనం జీవిద్దామా? ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఎవరైతే తండ్రి ఈ మాటలు విన్నారో తండ్రి ప్రభా, నిజమైనటువంటి ప్రేమ మాలో ఉంటే అది ఎలా బయలుపరచబడతాదో, ఎలా బయటకు తెలుస్తుందో అనేటువంటి విషయాన్ని తండ్రి ప్రభా నేను మా వ్యక్తిగతంగా నా జీవితంలో మీరు చెప్తూ వచ్చారు. నేను దాన్ని గైకుంటూ వచ్చాను, ఇదివరకు నడుస్తున్నాను, ఇక మీద దాన్ని నడవట కృప చెప్తాను. మరి ముఖ్యంగా రాజకీయ విషయాల్లో తండ్రి ప్రభా ప్రేమించేటువంటి గుణాన్ని మీరు నాకు దయచేశారు. ఒకప్పుడైతే నేను తండ్రి ప్రభా ఒక పార్టీ వాడిని ప్రేమించి ఇంకొక పార్టీ వాడిని ద్వేషించేవాడిని. అయితే తండ్రి ప్రభా మీరు నాతో చెప్పిన తర్వాత ఇద్దరిని ప్రేమించేటువంటి గుణం నాకు దయచేశారు. ఇది నేను ఊహించలేదు నాయన, నేను ఏమన్నా అనుకోలేదు నాయన తండ్రి. కానీ నీ యొక్క గుణము, నీ యొక్క స్వరూపము నాకు దయచేశారు. నిన్ను వల్ల నన్ను మారుస్తూ వస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అందును బట్టి తండ్రి ప్రభా ఇద్దరు రాజకీయ నాయకులను, ఇరువురు పార్టీలను ప్రేమించే గుణం దయచేసి వారి కొరకు ప్రార్థన చేసే గుణం మాకు ఇచ్చారు. అలాగన నా వలె అనేక మంది నాయన తండ్రి నీ స్వరూపంలోని మార్చిపడటకు, ఇలాంటి విషయాన్ని తండ్రి ప్రభు వ్యక్తిగతంగా వారు అనుభవించి అనుభవపూర్వకంగా ఇతరులకు తెలియజేయటకు మీరు కృప చూపించారు. ఈ యొక్క తండ్రి ప్రభు అనుభవం నాలో తండ్రి నీ చిత్తానుసారం ఉన్నంత వరకు నిలబడటకు, నీ యొక్క రాజ్యంలో ప్రవేశించే వరకు నాలో ఈ యొక్క నాయన తండ్రి ప్రభు పని జరుగుటకు, అనగా నీ వలె ఇతరులను ప్రేమించే అనుభవం నేను పొందుకొని ఇతరులను ప్రేమించేటువంటి గుణం నాకు దయచేయవలసిందిగా, దాన్ని కాపాడుకోవడానికి మీరు కృప మాకు దయచేయవలసిన ప్రార్థన చేస్తుంది. దీన్ని విన్న వారి జీవితంలో కూడా అలాంటి ప్రేమను మీరు అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తుంది. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.